అందరికీ నమస్తే. ఈరోజు మనము అరటి తోట సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అరటి ఈ అరటిలో సస్యరక్షణ పనులు, కాండం తొలుచు పురుగు నివారణ, తెగుళ్ళ నివారణ, సస్యరక్షణ, తర్వాత మన్ ఎరువుల యాజమాన్యం, అంటే మందులు ఎలా కొట్టాలి, చిన్న మొలక పెట్టినప్పటి నుంచి ఈ అరటి గెల కోసేంత వరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేసుకోవాలి, ఈ గెల విడిసిన తర్వాత తీసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారము A to Z టోటల్ సమాచారం మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరటిలో మేలైన యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యం, నీటి తడులు, తదితర అంశాలన్నింటి కూడా మనం చక్కగా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అరటి గెల చాలా చక్కగా బాగా ఇదైంది. ఈ అరటి గెల ఇంతగా రావడానికి పెద్ద సైజులో కాయలు కానీ, ఎక్కువ సంఖ్యలో ఈ కాయలు బాగా రావడానికి ఎటువంటి ఎరువుల యాజమాన్యం, ఎటువంటి సస్యరక్షణ పనులు, టోటల్ అన్ని A to Z సమాచారం మనం తెలుసుకునేందుకు మనం ఈరోజు అరటి తోటలో ఉన్నాము. ఈ అరటి తోట యాజమాన్యం గురించి సైంటిస్టులతో సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్న తర్వాత అన్ని వీడియో అంతా కూడా పూర్తి సమాచారం తెలియజేస్తున్నాం. ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు చూసినట్లయితే ఈ అరటి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు అన్ని టోటల్ వివరాలన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ హైటెక్ అన్నదాత ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మండలంలో పండించే ముఖ్యమైన పండ్లలో అరటి ఒకటి. భారతదేశము అరటి పంట విస్తీర్ణంలోను, దిగుబడిలోను ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్లో అరటి దాదాపు 99,372 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 5.8 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటి సాగులో ఉన్నప్పటికీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, గుంటూరు, కర్నూలు, విజయనగరం, కృష్ణా మరియు శ్రీకాకుళం జిల్లాలో అధికంగా పండిస్తున్నారు. వాతావరణం ఎలా ఉంటుందంటే, అరటి ఉష్ణమండలపు పంట. సరాసరి 25-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మిక్కిలి అనుకూలం. శీతాకాలంలో ఉష్ణోగ్రత 15% సెల్సియస్ కన్నా తక్కువ ఉండకూడదు. ఇలాంటి నేలలు అనుకూలం. సారవంతమైన, తగినంత నీటి వసతి కలిగి, నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగినంత సేంద్రియ పదార్థం గల నేలలు అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు శ్రేష్టం. నేల 1.0 నుండి 1.5 మీటర్ల లోతు ఉండి ఉదజని సూచిక 6.5 నుండి 7.5 వరకు ఉండడం మంచిది. పూర్తిగా ఇసుక మరియు చౌడు భూములు తప్పించి మురుగునీటి వసతి కలిగిన అన్ని ఇతర భూముల్లో అరటి సాగు చేసుకోవచ్చు. అయితే లోతు తక్కువగా ఉండే భూముల్లో అరటి సాగుకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. నేలలు తయారీ విధానం. వేసవిలో భూమిని 30-40 సెంటీమీటర్ల లోతుగా దున్నాలి. దీనివలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను, కలుపులను అరికట్టవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3-4 సార్లు మెత్తగా దున్నాలి. ఎంపిక చేసిన రకానికి అవసరమైన దూరంలో 45x45x45 అంటే 3 పొడవు, వెడల్పు, లోతు 45 సెంటీమీటర్లు ఉండాలి. గుంతలు తీసుకోవాలన్నమాట. రకాలు. అన్ని పంటల వలె అరటిలో కూడా వివిధ రకాలు సాగులో ఉన్నాయి. వాటిలో కొన్ని కూరకు, మరికొన్ని పండుగగాను ఉపయోగించుచున్నాం. సాగులో ఉన్న అరటి రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ముందుగా కర్పూర చక్కెరకేళి దేశవాళీగా సాగు చేయబడే రకాలలో ముఖ్యమైనది. సుమారు 2.5-3 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. గాలి వీస్తే పడిపోయే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అందువలన తప్పనిసరిగా వెదురు బుంగలతో ఊతం ఇవ్వాలి. కాలపరిమితి 11-12 నెలలు కలిగి సగటు ఒక్కో చెట్టు 16-18 కేజీల బరువు గల గెలలతో హెక్టారుకు సరాసరి 30 టన్నుల దిగుబడి ఇస్తుంది. నీటి ఎద్దడి తట్టుకుంటుంది.
పనామా తెగులు, ఆకుమచ్చ తెగులను నిరోధించే లక్షణం ఈ కర్పూర చక్కెరకేలిలో ఉంటుందన్నమాట. రెండవది వచ్చేసి తెల్ల చక్కెరకేలి. ఈ రకం ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సాగులో ఉంది. సుమారు 2.5 మీటర్ల ఎత్తు పెరిగి గాలులకు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఊతం ఇవ్వాలి. దీని కాలపరిమితి 11 నుంచి 12 నెలలు, సంవత్సరం. సగటున 6-8 కేజీల బరువున్న గిలలతో 5-6 హస్తాలు కలిగి ఉంటాయి. ఇంచుమించు గెలకు 70 నుంచి 80 పండ్లు ఉంటాయి. పండ్లు లావుగా ఉండి చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. సగటు హెక్టారుకు 15 టన్నులు దిగుబడి ఇస్తుంది. దుంపకుళ్ళు తెగులకు తేలికగా లొంగిపోతుంది. ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గ్రాండ్ 9. ఇటీవల కాలంలో ఎక్కువ సాగులో ఉన్న రకం ఇది. పెద్ద పచ్చ అరటి కంటే ఎత్తు తక్కువగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకం. పంట కాలము 11 నెలలు. సగటున గెల బరువు 28 నుంచి 30 కేజీలు ఉంటుంది. దీంట్లో హస్తాలు 10 హస్తాలు కలిగి ఉంటుందన్నమాట. హెక్టారుకు సగటున 65 నుంచి 75 టన్నుల దిగుబడిని ఇస్తుంది. ఇది పనామా తెగులను తట్టుకుంటుంది కానీ ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఉంటుంది. కార్చి పంట కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. నాలుగోది పొట్టిపచ్చ అరటి. పొట్టిపచ్చ అరటి వామనకేలి మరియు బస్రాయి అని కూడా అంటారు. ఇది 1.5 మీటర్ల ఎత్తు పెరిగి పొట్టిగా ఉంటుంది. పొట్టిగా ఉండడం వల్ల ఎకరాకి ఎక్కువ మొక్కలు నాటి ఎక్కువ ఫలసాయం పొందడానికి అవకాశం ఉంటుంది. గాలులకు బాగా తట్టుకుంటుంది కానీ నీటి ఎద్దడికి తట్టుకోలేదు. దీని కాలపరిమితి 11 నెలలు. గెలలు సగటున 15 నుంచి 16 కేజీలు బరువు ఉంటుంది. 8 నుంచి 10 హస్తాలతో ఉంటుంది గెల. హెక్టారుకు 40 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. వేసవి గాలులు, తుఫానులకు ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతాలకు అనుకూలమైన రకం. పనామా తెగులను తట్టుకుంటుంది కానీ ఆకుమచ్చ మరియు బంచీ టాప్ తెగుళ్లను తట్టుకోలేదు. కార్చి తోటలకు అనుకూలం కాదు. ఐదోది మార్టమన్ అరటిని బెంగాల్ అమృతపాలి అని కూడా పిలుస్తారు. ఈ రకం కూడా వ్యాపార సరళిలో పండించడానికి చాలా అనువైనది. ఇది పనామా తెగులను చాలా వరకు తట్టుకుంటుంది. దుంపకుళ్ళు తెగులుకు లొంగిపోతుంది. సుమారు 2.5 నుంచి 3 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. గెలలు 18 నుంచి 20 కేజీల నుండి సగటున 45 టన్నులు దిగుబడి ఇస్తుంది. ఆరోది వచ్చేసి ఎర్ర చక్కెరకేలి. ఆకర్షణీయమైన రంగు కలిగి అధిక ఆదాయాన్ని ఇచ్చే రకం. ఇటీవల కాలంలో ఈ రకం యొక్క సాగు క్రమంగా పెరుగుతుంది. దీని కాలపరిమితి 15 నుంచి 16 నెలలు ఉంటుంది. గెలలు సగటున 15 నుంచి 16 కేజీలు ఉండి 5-6 హస్తాలు కలిగి ఉంటాయి. ఇంచుమించు గెలకు 60 నుంచి 80 పండ్లు కూడా ఉంటాయి. ఈ పండ్లలో బీటా కొరేటన్ అధికంగా ఉండడం వల్ల ఫుల్ డిమాండ్ ఉందన్నమాట. ఇవి అరటిలో రకాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో అరటి సాగు గురించి పూర్తిగా తెలుసుకుందాం అన్నమాట. సేంద్రియ పద్ధతిలో అరటి సాగు. అరటిని ఈ కింది తెలుపబడిన విధానంలో సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేసినట్లయితే అధిక దిగుబడి సాధించడమే కాకుండా నాణ్యమైన పండ్లను పొందడానికి అవకాశం ఉంది. అరటికి మొక్క ఒక్కింటికి సిఫారసు చేయబడిన 200 గ్రాములు 50 గ్రాములు 200 గ్రాముల నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఈ కింది విధముగా వేయాలన్నమాట. మొక్కలు నాటేటప్పుడు బాగా చివికిన పశువుల ఎరువు 10 కేజీలు, వేపపిండి 1.25 కేజీ అంటే 1.25 కేజీ, మైకోరైజా 25 గ్రాములు, ట్రైకోడర్మీ హర్జ్యానం 50 గ్రాములు, ఆజోస్పిరెల్లం 50 గ్రాములు, భాస్వరాన్ని కలిగించే బాక్టీరియా 50 గ్రాములు ఒక్కొక్క మొక్కకి ఈ విధంగా వేయాలన్నమాట. పచ్చిరొట్ట ఎరువులు. మొక్క నాటేటప్పుడు మొక్కల మధ్య జనుము వేసి 45 రోజుల తర్వాత కలియపెట్టాలి. 10 రోజుల ఎడం తర్వాత బొబ్బర్లు వేసి 30 రోజుల తర్వాత కలియబెట్టాలి. ఈ విధంగా 10 రోజుల విరామం ఇచ్చి బెబ్బర్లు 2 సార్లు వేయాలి. పచ్చిరొట్టె ఎరువు 150 రోజుల లోపలే పూర్తి అవ్వాలి అన్నమాట. నాటిన 3 నెలలకు వర్మీ కంపోస్టు 5 కేజీలు ఒక్కో మొక్కకి వేయాలి. నాటిన 5 నెలలకు కలప బూడిద
1.75 kg మొక్క ఒక్కిటికి కలప బూడిద లభించిన పక్షములో ఊక బూడిద 3.5 kg మొక్క ఒక్కొక్కటి దానికి వేయాలి. నీటి యాజమాన్యం అరటి పంటకు కాలం, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి సుమారు 30-40 సార్లు నీళ్లు పెట్టాలి. ఆయా ప్రాంత పరిస్థితులను ఆధారపడి 7 నుంచి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి 4వ రోజు తడి పెట్టాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి పెట్టాలి. అరటికి డ్రిప్ ద్వారా నీరు ఇచ్చేటప్పుడు కాలపరిమితి 20 నుంచి 30 రోజులు తగ్గుతుంది. దిగుబడి 20% వరకు పెరుగుతుంది. కలుపును అదుపులో ఉంచి 40% వరకు నీటిని 25 నుంచి 50% వరకు ఎరువుల ఆదా చేయవచ్చు. చీడపీడల సమస్య కూడా తగ్గిపోతుంది. అంతర పంటలు. అరటి దీర్ఘకాలిక పంట. ఎక్కువ దూరంలో నాటడం వల్ల, ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల ఖాళీగా ఉన్న భూమిలో కలుపు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖాళీగా ఉన్న భూమిలో స్వల్పకాలిక అంతర పంటలు పండించి అదనపు ఆదాయం పొందవచ్చు. అరటి రకాన్ని, నాటే కాలాన్ని, వాతావరణ స్థితిగతులను బట్టి మరియు మార్కెట్ అనుకూలతను గమనించి అంతర పంటను ఎంపిక చేసుకోవాలి. అంతర పంటలను తగు నిష్పత్తిలో వేసుకోవాలి. ఎక్కువ సాంద్రతతో నాటితే ముఖ్య పంట అరటి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అరటికి వేసే ఎరువులతో సంబంధం లేకుండా అంతర పంటకు నిర్దేశించిన ఎరువులను అదనంగా ఇవ్వాలి. అరటి చుట్టూ 60 సెంటీమీటర్లు వదిలిపెట్టి అంతర పంటలు వేసుకోవాలి. అంతర పంటగా కంద, చేమ, పసుపు, మొక్కజొన్న, ఆకుకూరలు, ఉల్లి, కాలీఫ్లవరు, క్యాబేజీ వంటివి వాటిని వేసుకోవచ్చు. కలుపు నివారణ, అంతర సేద్యం. హెక్టారుకు అలాక్లోర్ 2.5 లీటర్లు లేక పెండిమిథాలిన్ 2.5 లీటర్లు లేక ఆక్సిఫ్లోరోఫెస్ 500 నుంచి 600 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందును సుమారు 500 లీటర్ల నీటిలో కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేసి కలుపు మొలవకుండా అరికట్టాలి. ఎదిగిన కలుపును నిర్మూలించుటకు హెక్టారుకు 2.5 నుంచి 4 లీటర్ల పారాక్వాట్ మందును 600 నుంచి 1000 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై పిచికారీ చేసి అరికట్టవచ్చు. అలసంద లేదా బొబ్బర విత్తనం చల్లి 40 నుంచి 45 రోజుల ఒకసారి మరలా 70 రోజులకు రెండోసారి భూమిలో కలియదున్నాలి. దీనివలన కలుపు పెరగకుండా ఉండడమే కాక భూసారం కూడా పెరిగిపోతుంది. 100 గ్రాముల 100 మైక్రానుల మందం కలిగిన పాలిథిన్ మల్చింగ్ షీట్ను నేలపై పరిచి ఆ తర్వాత మొక్కలను నాటుకున్నట్లయితే కలుపు సమస్యను సమర్థవంతంగా అధిగమించడమే కాకుండా నీటిని కూడా ఆదా చేయవచ్చు. తదుపరి జాగ్రత్తలు. అరటి నాటిన 3-4 నెలల నుండి పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకను 20-25 రోజులకు ఒకసారి కోసివేయాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయడం వల్ల తల్లి చెట్టు బాగా ఎదిగి అధిక ఫలసాయం అందిస్తుంది. బాగా పెద్దదైన పిలకలను పదునైన గుణపంతో కొద్దిపాటి దుంపతో సహా తవ్వి తీస్తే తిరిగి ఎదగవు. అరటి నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలకు మట్టిని ఎగదోయడం వల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అరటి చెట్లు గాలి తాకడిని తట్టుకోవడానికి వెదురు బుంగలను పాతి ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను ఎక్కడ ఉన్నవి అక్కడే చిన్న చిన్నగా మొక్కలుగా నరికితే తర్వాత ఎండి కుళ్ళి భూమిలో కలిసి సేంద్రియ ఎరువులుగా రూపాంతరం చెంది భూసారం పెరుగుతుంది. నాణ్యమైన గిలల దిగుబడికి సూచనలు. 2% రంధ్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథిన్ సంచులను గెలలకు తొడగడం వలన పండ్ల యొక్క పరిమాణం పెరిగి లేతాకపచ్చు రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లు పొందటం వలన విదేశాలకు ఎగుమతి చేయుటకు అనుకూలంగా ఉంటాయి. గెలలు కాండంపై వచ్చు తెగులు గురించి వివరంగా తెలుసుకుందాం. తొండం కుళ్ళు తెగులు. సూర్యరశ్మి తాకిడికి తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపీ అక్కడ కుళ్ళు ఏర్పడుతుంది. గెల బరువు పెరిగినప్పుడు కుళ్ళిన తొండం విరిగి గెల పడిపోతుంది. ఒక్కసారి
గెలల్లో కాయలు సరిగా తయారు కావు. నివారణ: తొండంపై అరటి ఆకులు చుట్టినట్లయితే వాటిపై ఎండు మచ్చలు ఏర్పడవు. మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి పిచికారీ చేయవలెను. కాయ ముచ్చిక కుళ్ళు తెగులు, సిగార్ ఎండ్ రాట్ ఈ తెగులు పేరు. ఈ తెగులు పెద్ద పచ్చ అరటి, చిన్న పచ్చ అరటి, కావెండిష్ రకాలు మరియు తెల్ల చక్కెరకేళి అరటికాయలను ఎక్కువగా వర్షాకాలంలో ఆశిస్తుంది. కాయల చివర మచ్చిక వద్ద నల్లగా మాడి కుళ్ళు మచ్చలు ఏర్పడి కాలిన చుట్ట చివరి వలె కనపడుతుంది. గెలలో కొన్ని కాయలపై ముందుగా తెగుళ్ళు కనపడి క్రమేపీ చాలా కాయలపై వ్యాపిస్తుంది. పక్వానికి రాని కాయలు ఈ తెగులుకు బాగా గురవుతాయి. ఈ తెగుళ్ళ వల్ల మార్కెట్లో గెలలు అమ్ముడుపోవు లేదా వాటి ధర బాగా తగ్గిపోతుంది. నివారణ: తెగులు ప్రారంభంలోనే తెగులు సోకిన కాయలను తీసివేసి తగలబెట్టాలి. గెలలు పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము లీటరు నీటిలో కలిపి 2 సార్లు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. కోత అనంతరం అరటిని ఆశించే తెగుళ్ళు. కోత అనంతరం నిల్వ దశలో అరటికి వివిధ రకాల తెగుళ్ళు ఆశించి నష్టపరచవచ్చు. వీటిలో ప్రధానమైనది ఆంత్రాక్నోస్, కాయలపై మచ్చలు, హస్త మొదలు కుళ్ళు, క్రోటరాన్ మరియు కాయ మచ్చిక కుళ్ళు. నివారణ: హస్తాలను కత్తిరించిన వెంటనే 1% పొటాషియం అమ్మోనియం సల్ఫేటు ద్రావణంలో ముంచి ఆరిన తర్వాత 150 గేజ్ పరిమాణం కలిగిన పాలిథిన్ సంచులలో నిల్వ ఉంచుకోవాలి. అరటి పండును ఉపయోగించే విధానములు: అరటి పండు అతి తేలికగా జీర్ణమగుట వలన ఉదర సంబంధ వ్యాధులని పిల్లలు పెద్దలు కూడా తినవచ్చు. బాగా పండిన అరటి పండ్ల నుండి తాండ్ర, గుజ్జు, అరటి రసము, అరటి పండు పొడి, హ్యూర్, చాక్లెట్, ఆల్కహాల్ మొదలగు తయారు చేయవచ్చు. ఇతర ఉపయోగాలు: పచ్చికాయలను మరియు అరటి బొందలను నుండి పిండి పదార్థం తయారు చేయవచ్చు. అరటి పువ్వును మరియు అరటి దూటను కూడా కూరకు ఉపయోగించవచ్చును. అరటి దూట నుండి వచ్చు రసమును ఆయుర్వేద వైద్యంలో మూత్రపిండములతో రాళ్ళు తొలగించుటకు ఉపయోగించెదరు. రైతు సోదరులు అన్ని రకాల సలహాలు సూచనలు పాటించి అరటి తోటలో అరటి సాగులో మంచి నాణ్యమైన దిగుబడిని సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని హైటెక్ అన్నదాత ఛానల్ కోరుకుంటుంది. మరిన్ని వీడియోలు మీ మొబైల్కి రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.